తమిళనాడు సీఎంగా శశికళ పగ్గాలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. 6వ తేదీన ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. రేపు అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో శశికళను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, చిన్నమ్మ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్టేనా? తమిళనాడులో రాజకీయ పరిణామాలు కొద్దిగా వేగంగా మారుతున్నాయని కూడా తెలుస్తుంది. జయలలిత మృతి తర్వాత ఎట్లాగైనా కానీ సీఎం పీఠం అధిరోహించాలనుకుంటున్నటువంటి శశికళ పార్టీ దానికి సంబంధించి వేగంగా పావులు కదులుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. రేపు మధ్యాహ్నం 1 గంటకు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అన్నాడీఎంకే కార్యాలయంలో, రాయపేటలో ఉన్నటువంటి కార్యాలయంలో సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా శశికళ వర్గం ఒక రకమైనటువంటి లీకులు కూడా ముందుగానే ప్రచారం చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క శాసనసభ సభ్యుల సమావేశంలో రేపు జరగబోతున్నటువంటి సమావేశంలో శశికళనే శాసనసభ నేతగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. సో ఆ తర్వాతనే సీఎం పదవిని కూడా ఆవిడ అధిరోహించే అవకాశం ఉందని చెప్పి కూడా శశికళ సన్నిహితులు చెప్తున్నారు. ఈ నెల 9వ తారీఖున తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టే పదవీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అన్నాడీఎంకే పార్టీ నుంచి కానీ అలాగే పోయస్ గార్డెన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే మరోవైపు దీనికి సంబంధించి కూడా పరిణామాలు మారుతున్నాయి. ఎందుకంటే జయలలిత అనారోగ్యం బారిన పడి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరైతే పాలన నడిపించారో శ్రీలా బాలకృష్ణన్తో పాటు మరో 3 అధికారులు కూడా తప్పించడంతో శశికళ తన సొంత టీంను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగానే కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ తర్వాత కూడా 9వ తారీఖున శశికళ సీఎం గా కూడా ప్రమాణం చేసే అవకాశం ఉంది. రేపు అన్నాడీఎంకే శాసనసభ్యుల సమావేశంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా 9వ తారీఖున పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఆవిడ మదురై జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి కూడా ఒకటి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటి ఉసిలంపట్టు, ఆ తర్వాత ఆండిపట్టు నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేసి ఆ తర్వాత శాసనసభ సభ్యురాలుగా ఎన్నికయ్యే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. అయితే ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చినా కానీ అక్కడ ఆవిడకి వ్యతిరేకత ఉండడంతో సో అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేదని కూడా మనకు అందుతున్న సమాచారం. ఇక ఏం జరుగుతుంది అన్నది మాత్రం రేపు మధ్యాహ్నం జరగబోయేటటువంటి శాసనసభ సభ్యుల సమావేశం తర్వాతనే జరిగే సమాచారం ఉంది. అయితే ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. సోమవారానికల్లా కూడా శశికళ సీఎం అయితే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పోఖరీలందరినీ భరతం పట్టే అవకాశం ఉందని ఆయన కామెంట్ చేయడంతో మరింత ఊహాగానాలు పెరిగాయి. సో సోమవారమా లేదా 9వ తారీఖున శశికళ సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం మనకు ఉంది. అయితే దినకర్, మరి పన్నీర్ సెల్వం వ్యూహం ఎలా ఉండబోతోంది? మరి మరోసారి పక్కన కూర్చోడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోందా? అంటే గత నెల రోజులుగా దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తున్నా కానీ ఇది గత జల్లికట్టు వ్యవహారంతో ఈ విషయం మరుగున పడిపోయిందని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా నిన్నటి నుంచి తన అన్నాడీఎంకే పార్టీలో అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా కలకలం రేపి ఇక బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు రాకుండా ఉండేందుకు పన్నీర్ సెల్వం కూడా తన వర్గీయులతో ధీటుగా వ్యూహాలు చేస్తున్నట్టుగా కూడా అన్నాడీఎంకే పార్టీలోని 2వ వర్గం చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా పన్నీర్ సెల్వంకి ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినా కానీ ఢిల్లీ నుంచి బీజేపీ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉండడంతో అక్కడి నుంచి వచ్చే గైడ్ లైన్స్ ప్రకారం ఏమైనా నడుచుకుంటారా, లేకపోతే ఎమ్మెల్యేల్లో 2 వర్గాలుగా విడిపోయి తమిళనాడు రాజకీయాలు మరొకసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తాయా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందైతే చెప్పవచ్చు. పన్నీర్ సెల్వం సంబంధించి ఎమ్మెల్యేలు దాదాపు 20 నుంచి 30 మంది వరకు మాత్రమే మద్దతు ఉంది. మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చిన్నమ్మకి మద్దతు ఇచ్చే అవకాశంతో రేపు జరగబోతున్నటువంటి శాసనసభ పక్ష సమావేశమే కీలకంగా మారుతుంది. సో 1 గంట నుంచి రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో అన్నాడీఎంకే రాజకీయాలు ఏమైనా మారుతాయా, లేకపోతే ఇలాగే ఉండి ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే మరి దినకర్, దీనిపై జయ మేనకోళ్లు దీపా జయకుమార్ ఏమంటున్నారు? అన్నాడీఎంకే నుంచి కొందరు తనతో సన్నిహితంగా ఉంటున్నట్టుగా ఏమన్నా తెలుస్తోందా? అంటే జయలలిత పోలికలు ఉండడంతో పాటు దీపకు కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఏంటంటే ఆవిడ ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తే ఆవిడని గెలిపిస్తామని చెప్పి జయ మద్దతుదారులు ముందు నుంచి ప్రకటిస్తున్న నేపథ్యంలో కొద్దిమంది మాజీ ఎమ్మెల్యేలు అలాగే గతంలో అన్నాడీఎంకే పార్టీ తరఫున గెలిచి మాజీ అయినటువంటి మంత్రులు కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీపకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం సంబంధించి ఎలాంటి మద్దతు కానీ ఆ తర్వాత అన్నాడీఎంకే పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా కానీ ఈవిడ ఒకవేళ కొత్తగా పార్టీ పెడితే, ఎందుకంటే ఈ నెల 24వ తారీఖున నేను ఒక రాజకీయ పరంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాను అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఈవిడ కూడా శశికళ ఎక్కడ పోటీ చేస్తే అక్కడి నుంచి పోటీ చేస్తున్నా, లేకపోతే ఆర్కే నగర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేస్తున్నానని మాత్రం కొద్దిగా ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహారంలో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారంలో దీప ఇంపాక్ట్ ఏమీ ఉండబోదని చెప్పవచ్చు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే శశికళ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఈవిడ పోటీ చేసినప్పుడు కొద్దిగా సమీకరణాలు మారే అవకాశం ఉండవచ్చు.
ఎందుకంటే ఆర్కే నగర్ లో శశికళ గెలిచే అవకాశం లేదు. ఆవిడికి మదురైకి జిల్లాలో ఇన్నాళ్ళు పట్టు ఉన్నటువంటి ఆండిపట్టు కానీ అలాగే ఉస్లింపట్టు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అక్కడి నుంచి కూడా దీప పోటీ చేస్తున్నామన్నది ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి అంశం. మరి రేపు జరగబోయే శాసనసభ సభాపక్ష సమావేశం పైన కీలకంగా ఆధారపడి ఉందని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందన్నది మాత్రం వేచి చూడాలి అని. రైట్ దినకర్. మరోవైపు తన వ్యతిరేక వర్గాన్ని జయ సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారులను ఇంటికి పంపిస్తూ రూట్ క్లియర్ చేసుకుంటున్నారు చిన్నమ్మ. ఇందులో భాగంగా జయలలిత నమ్మిన బంటులా పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారిని షీలా బాలకృష్ణన్ రాజీనామాకు ఆమోదం తెలిపింది అన్నాడీఎంకే ప్రభుత్వం. నిజానికి షీలా బాలకృష్ణన్ పదవీ కాలం మార్చి 31తో ముగియనుంది. అయితే అంతకు ముందే ఆమె పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను సీఎం పన్నీర్సెల్వం ఆమోదించారు. జయ చనిపోయిన వెంటనే అప్పటి సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. వెంటనే ఆయన్ను పక్కన పెట్టేశారు. జయలలిత హయాంలో సీఎం కార్యదర్శులుగా పనిచేసిన కేఎన్ వెంకటరామన్, ఏ రామలింగం లాంటి వ్యక్తుల్లో సీఎంఓ కార్యాలయం పక్కకు తప్పించింది. మొత్తం మీద సీఎం పీఠం అధిరోహించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న శశికళ పాలనా వ్యవహారాల్లోనూ తన మార్కుండేలా చూసుకుంటున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలను శశికళ చేపట్టినప్పటికీ ఆమెకు తెర వెనుక కొందరు నేతలు, తెర ముందు పలువురు కార్యకర్తల నుంచి వ్యతిరేక గళం వినిపించారు. ఇప్పటికే జయ మేనకొడలు దీపా జయకుమార్ చిన్నమ్మకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవడమే కాకుండా జయ నియోజకవర్గం ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.